హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన దానిమ్మ చెట్టు వచ్చేసి చూడ్డానికైతే చాలా బాగుంది. అసలు చూస్తున్నారుగా ఎంత బాగుందో. కాయలు అయితే మంచిగా పింక్ కలర్లో ఎంత బాగున్నాయో లైవ్గా చూడ్డానికైతే. ఎంత బాగా మెరిసిపోతున్నాయో అసలు చూడ్డానికైతే భలే ఉన్నాయి. ఈ కాయలను ఎప్పుడు కోస్తే బాగుంటుందనేసి లాస్ట్ వీడియోలో అడిగినప్పుడు కొందరైతే మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కాయల మీద ఉన్న షైనింగ్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు కోసుకుంటే బాగుంటుందంట. మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే వీటిపైన కొంచెం మచ్చలు అయితే వస్తున్నాయి, షైనింగ్ తగ్గేసి. సో ఒకటైతే కోద్దాం అనుకున్నాం ఇవాళ. మా పాప అయితే రోజు అడుగుతూ ఉంది, అందుకే ఒకటైతే కోస్తున్నాం ఈరోజు. చూశారు కదా, దీనిపైన ఇలా షైనింగ్ అయితే తగ్గి చిన్న మచ్చలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. పైన ఇలా కొంచెం కట్ చేసి సైడ్లు ఘాట్లు పెట్టుకుంటేను దీన్ని ఈజీగా అయితే ఒలిచేసుకోవచ్చు. వావ్, చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో అసలు. లోపలైతే ఇప్పుడు విత్తనాల చుట్టూ కండ అయితే చాలా బాగా వచ్చింది. పింకిష్గా భలే ఉన్నాయి అసలు. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. నా బిడ్డ వచ్చేసి తింటుందో లేదో కానీ రెడీగా అయితే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.